జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇటీవల సంబంధించి వివరణ ఇస్తూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుమల దేవస్థాన కమిటీకి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ క్రమంలోనే ఆ ఫ్లెక్సీల దగ్గర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తమ నిరసనను వినూత్నంగా తెలిపినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఫ్లెక్సీలను తొలగించి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ బీఆర్ఎస్ పార్టీలోనే తాను కొనసాగుతున్నానని చెప్పినటువంటి కడియం శ్రీహరి ఫ్లెక్సీలను ఎందుకు తీసివేస్తున్నానంటూ నిరసన అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నాడో తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇవాళ పాలకుర్తి, కొడకండ్ల, దేవరుపుల మండలాల నుంచి గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లుగా ఎన్నికైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఆయన అభినందించడంతో పాటు పార్టీ ఓడిపోవడం కోసం బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించిన వాళ్ళు, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళను మండల స్థాయి నాయకులు గుర్తించాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జిల్లా కేంద్రంలో 2 అదనపు జూనియర్ సివిల్ కోర్టులను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ రమేష్ బాబుతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయవాదులు పాల్గొన్నారు.